ఏ స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఏ విషయం మీరే కోట్ల కలంకల్లా తయారైపోయినారు కదా. స్వార్థం కదా. దీంట్లో వాట్సాప్ లో వచ్చింది, దాన్ని చూసి వాట్సాప్ లో స్వార్థపూరిత రాజకీయం చెప్పునా. ఆ హెల్త్ కేర్ సెంటర్ ఆపేసినారంట కదా. హెల్త్ కేర్ సెంటర్ ఆపలేదన్నా, అక్కడ కట్టే ప్రదేశం కరెక్ట్ కాదు, స్థలం మాత్రమే మార్చుకున్నాము. మన ఎంఆర్ఓ గారు దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే పేపర్ లో ఉంది కదా. చెప్తారా? ఇప్పుడు ఒక డ్రైనేజ్ దగ్గర మాట్లాడు. ఇప్పుడు ఒక డ్రైనేజ్ దగ్గర హెల్త్ కేర్ సెంటర్ పర్మిషన్ అట్టిస్తారు. డ్రైనేజ్ నీకెట్లా తెలుసు? డ్రైనేజే కదా నాను, ఒకసారి వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది డ్రైనేజే కదా. కోటరాజుల వల్ల పుట్టి పెరిగిన అమ్మాయిని నేను నాకు తెలిసినప్పటి నుంచి అక్కడ గుంటే ఉంది, అదొక చెరువేమో అదేదో గుంటేమో అనుకున్నాం మేము. కావాలంటే వాళ్ళిద్దరు హర్జన్ వాళ్ళని అడగండి. అది డ్రైనేనా? అది చిన్నపిల్లల బూట్ చేసేవాళ్ళు డ్రైనేజ్ బూట్ చేసి ఏ పని వానలు వచ్చినా సరే, వానలు పడ్డా సరే ఈ మౌలసం గుడి స్టార్ట్ అవుతుంది కాలువ. ఈ కాలువ ఆ గుంటలో కలిసేది, ఇప్పుడు కూడా కలిసేది. సరే అది డ్రైన్ అయినప్పుడు మీరు చెప్పొచ్చు కదా, అది ఆడ కాదు ఇంకో దగ్గర ఇంకో ప్లేస్ లో చాలా ప్లేస్ లో ఉన్నాయి, మీరు ఏమన్నా దగ్గర సర్వే చేయించవచ్చు కదా. నేను చెప్పాము మీరు సర్వే చేయకూడదా? మేము ఎంపీడీఓ కంప్లైంట్ ఇచ్చాము. మీరు కోట్లో చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళు కదా, మీరు సర్వే చేయకూడదా? లేకపోతే టేప్ అవుట్ ఎత్తుకొని మేము ఎంపీడీఓ కంప్లైంట్ ఇచ్చాము. వచ్చిన తర్వాత మేము మండే వస్తామమ్మా చూస్తామన్నారు. 2 రోజులు సెలవులు వచ్చాయి, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత కిరణ్ పంచాయతీరాజ్ కిరణ్ సారు, సీనియర్ అసిస్టెంట్ సారు వచ్చారు. ఎంపీడీఓ పని ఉందని రానన్నారు. వచ్చిన తర్వాత మేము విత్ అధికారులతో సహా వెళ్ళాం. మేము వెళ్ళాము, అధికారులను తీసుకెళ్ళాం. వాళ్ళు వచ్చారు, ఏది స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారే, వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. మేము మా ఫ్యామిలీస్ ని తీసుకెళ్ళాల, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వచ్చారు. మా మీద గొడవలు చేశారు, మమ్మల్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. పంచాయతీరాజు సీనియర్ అసిస్టెంట్ ఏం చేస్తున్నారు? మీరు అధికారులు కదా, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు మర్యాద ఇస్తున్నారు. వల్గర్ లాంగ్వేజ్ ఇచ్చే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి కిరణ్ సారు మర్యాద ఇస్తున్నాడు. కావాలంటే మీకు ప్రూఫ్లు ఉన్నాయి, వీడియో మా దగ్గర కదా. మేము స్థలాలు కొలుస్తారని పిలిచినప్పుడు వాళ్ళు ఏమైనా మిగతా పంచాయతీ స్థలాన్ని కొలిచారా? గొడవ పెట్టి మధ్యలో గొడవ చూసేసి చక్కగా బండేసుకొని పోయారు తప్పిస్తే ఏ స్థలాన్నైనా కొలిచారా? ఎంపీడీఓ గారు వాళ్ళకి చెప్పారన్నా, ఎవరికి ఈ ప్రజాప్రతినిధులకే. ఇప్పుడు ఏం లేదనా, ఇప్పుడు అక్కడ కడితే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అది డ్రైనేజ్, ఒకప్పుడు డ్రైనేజ్ పక్కనే పంటకాలం ఉంది, ఇప్పుడు ఆడ కట్టిన తర్వాత డ్రైనేజ్ ఎక్కడికి పోవాలా అని అడిగాం మేము అధికారులని. సార్ డ్రైనేజ్ ఇప్పుడు మీరు కడుతున్నారు కదా, ఇక్కడ డ్రైనేజ్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ మీరు కట్టిన తర్వాత డ్రైనేజ్ ఎక్కడికి పోవాలా అన్నారు. మేము వెనక ఒక కాలువ తీసున్నారు వాళ్ళు, ఏది పాత ముస్లిం శ్మశాన వాటికలోకి. ఆ కాలువలోకి పోతుంది అన్నారు ఫస్ట్ ఏమో. సార్ అది వాళ్ళ ముస్లిమ్స్కి సంబంధించింది కదా, రేపు వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ చేసి దాన్ని మూవ్ చేస్తే ఏం చేస్తారు సార్ అంటే, అది టెంపరీగా కట్టాము, ముందు నుంచి కాలువ పెడతాము, ఇప్పుడు హెల్త్ సెంటర్ కడుతున్నారు కదా, దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ రోడ్డు కానుకొని ఒక కాలువ పెడతారని అధికారులు కూడా చెప్పలా. అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధి చెప్తే ఆయన చెప్పంగానే వీళ్ళు ఏమన్నారు, అక్కడే వస్తుంది కాలువ అన్నారు. అంటే ఆయన తానానంగా వీళ్ళు తందానా. సరే సార్ ఇక్కడ కాలువ కడతారు, అది ఎక్కడికి పోద్ది సార్ అంటే పంట కాలువలోకి పోద్దంట. పక్కన పంట కాలువ ఉందన్న, ఆ పక్కన పొలాలు ఉన్నాయి సార్. పంట కాలంలోకి ఎట్లా డ్రైనేజ్ పెడతారు సార్ అంటే, అప్పుడు ఆ ప్రజాప్రతినిధి ఇప్పుడు పోయేది కూడా అక్కడికే కదా అన్నాడు. మామూలుగా పంట కాలంలో డ్రైన్ కలపొచ్చా? కలిపే రూల్ ఉందా? ఎక్కడుందన్న రూల్? ఏమైనా ఇరిగేషన్ శాఖ ఏమని చెప్పిందే పంట కాలంలో కలిపేమని చెప్పే? ఇరిగేషన్ శాఖ చెప్పినా కలుపుకోవచ్చా? ఎట్ట కలుపుకుంటారు నా పంట కాలంలోకి డ్రైనేజ్ ఎట్ట కలుపుతారు? ఇప్పుడు ఇక్కడ సరైన మనకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు కాబట్టి ఉన్న పంట కాలువలన్నీ ఏమైపోయినాయి, నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు పంట కాలువ నీళ్ళు తాగుతున్నారు కదా, చాలా బాగున్నాయి కదా. కాకపోతే ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ లేకపోయేటప్పటికి జనాలు పెరిగిపోయినారు. డ్రైనేజ్ ఏంటంటే ఈ పంట కాలువలోకి వెళ్ళిపోయింది. దానికి కూడా సొల్యూషన్ ఎవరు చూపించాలా? అధికారులే కదా. అధికారులు చూపించాలా, పంచాయతీ చూపించాలా కదా. వాళ్ళు ఏమంటున్నారు, మేము పంట కాలువలో కలిపేస్తాం అన్నారు. సార్ అట్ట పంట కాలువలోకి ఎట్ట కలుపుతారు సార్? మీకు ఎవరు అనుమతి ఇచ్చారని చెప్పి 1-2 సార్లు అడగగానే
వాళ్ళు ఏమన్నారు, లేదు లేదు మా పై అధికారులకు అడిగి చెప్తాము అన్నారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు అక్కడ, అంటే పంట కాలంలో కలపొచ్చా లేదనేది క్లారిటీ లేదు. ఇరిగేషన్ శాఖ ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు రావాలి కదా. ఒక ఏఈ స్థాయి అధికారికి కూడా పంట కాలంలో కలపొచ్చా లేదా అనేది ఐడియా లేదు, ఆయనకి లేదు. సీనియర్ అసిస్టెంట్ గారు కూడా ఏమన్నారంటే 1-4 సార్లు అడగగానే ఎంఆర్ఓ గారు కూడా అక్కడే ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు ఆయనే కదా దాని ఎంఆర్ఓ గారు రాలా, కానీ ఎంఆర్ఓ గారే కదా దానికి పర్మిషన్ ఇచ్చిందే. ఆయనకి తెలీదా? ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఎట్టిచ్చి వీళ్ళకి అనుమతులు? నువ్వు చెప్పన్నా. మేము అడిగింది అదే. ఏం లే, ఇప్పుడు కట్టేస్తారు, ఆ మెడికల్ వేస్ట్ ఎక్కడ వేయాలా? మెడికల్ వేస్ట్ అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, అదంతా పక్కన వేసేస్తారు. ఇప్పుడు తెలిసిందే కదా, సక్రమంగా చేసేది ఉండదు కదా. ఆ పక్కన పంట కాలువలో కలిపేస్తారు, ఆ పక్కనే పొలాలు ఉన్నాయి. రైతులు ఎవరికో ఒకరికి ఆ ఇంజెక్షన్స్ ఏదో ఒకటి తగిలి ఏమైనా అయితే ఎవరిది నా రెస్పాన్సిబిలిటీ? అంటే ఫర్టిలిటీ కూడా పాడవుతుంది కదా. పాడవుతుంది, అదే కదా మేము చెప్పేది. అసలు సరైన భూమి నాశనం అయిపోదా? భూమి నాశనం అయిపోద్ది, అదే కదా మేము చెప్పేది. పంట కాలంలో మీరు డ్రైనేజ్ కలిపేస్తామని చెప్పి మీరు పబ్లిక్ అని చెప్తున్నారు అధికారులు. పబ్లిక్ గానే అందరం ఉన్నాం అక్కడ. ఎవిడెన్స్ ఉంది, వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. వీళ్ళకి ఇరిగేషన్ శాఖ అనుమతి ఇచ్చిందే. అంత తెలియకుండా వీళ్ళు అధికారులు ఎట్టయ్యారనేది నా ఒక చిన్న అంటే 1-4 సార్లు అడిగిన తర్వాత పై అధికారులు అడిగి చెప్తామన్నారు. పై అధికారులు అంటే వాళ్ళకి పై అధికారులు వాళ్ళ ఇప్పుడు అట్లనా లేకపోతే ఎంఆర్ఓ గారు శాఖ ఏఈ గారు లేకపోతే అంటే ఆడ వచ్చింది ఇద్దరు కదా. వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే పై అధికారులు అడిగి చెప్తాం. పొలిటీషియన్స్ ఏమో వాళ్ళ పర్మిషన్ ఏమో తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే కదా ఆడ జరుగుతుంది. ఓకే ఓకే. అదే మా ప్రాబ్లం, ఇంకేం లే. మా ప్రాబ్లం మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని స్వార్థపరులు రాజకీయాలు చేయొద్దని చెప్తున్నారంటే వాళ్ళకి మీరు ఎంత చేయకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ చెప్తారు. మాది స్వార్థం. పేపర్ లో కూడా వచ్చింది కదా, మ్యాటర్ డైవర్ట్ చేయాలి కాబట్టి స్వార్థపూరిత రాజకీయాలు అంటున్నారు వాళ్ళు. అంతే, ఏం లేదు. మాది స్వార్థపూరిత రాజకీయాలు అయితే వీళ్ళవి నికార్సైన రాజకీయాలు అయితే, నిస్వార్థ రాజకీయాలు అయితే పంచాయతీ కొట్ల విషయంలో ఏం చేశారన్న వీళ్ళు? పంచాయతీ కోట్లు అది కోర్టులో ఉంది కదా. కోర్టులో ఉంది. ఏంది అది? మన కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏది? ఆర్టీసీ స్థలం అని ఆర్టీసీ వాళ్ళు కాదు, పంచాయతీ స్థలం అని పంచాయతీ వాళ్ళు కోర్టులో కేసు వేశారు కదా. కోర్టు తీర్పు ఇచ్చింది ఏమని? ఆ స్థలము పంచాయతీకి చెందతాయి ఆ కొట్లన్నీ అని. దాన్ని ఆ తీర్పు కాపీ కూడా దాచిపెట్టారు. సరే, ఎట్టాగో అది ఎంపీటీసీ గారు బయట పెట్టారు. దాన్ని బయట పెట్టి ఆ రోడ్ నుంచి దాని మీద ఎంపీటీసీ గారు ఆయన బిట్ 3 ఎంపీటీసీ గారు. ఏం పేరు? శంషుద్దీన్ భాయ్ బిట్ 3. ఆయన ఏంటంటే దాన్ని ఎట్టాగో ఆయన చేతికి వచ్చింది, దాన్ని బయట పెట్టారు. దాని నుంచి ఆయన చాలా దాని మీద ఫైట్ చేశాడన్న. నిజంగా ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి పంచాయతీకి ఆదాయం పోతుంది, పంచాయతీకి ఆదాయం రావట్లేదు, ఈ కొట్లకి ఎట్టయినా సరే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫైట్ చేయట్లా, అధికారం వచ్చిన తర్వాత చేయట్లా. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ నోర్లన్నీ మోగపోయినాయి. అంటే అప్పుడు నిస్వార్థ రాజకీయాలు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయినారు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు. అసలు అధికారం వచ్చిన తర్వాత దాని గురించి అసలు మాట్లాడలేవు. ఇప్పుడు ఎందుకంటే ఒక మన కోటలోనే ఒక రోజు ఒక పెద్ద ఇంట్లో కూర్చొని ఒక మధ్యస్థం చేసినారు. ఒకరింట్లో కూర్చొని, పేరెందుకు చెప్పడం లే, ఒకరింట్లో కూర్చొని ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కూర్చొని మధ్యస్థం ఒకటి చేసినారన్న. ఏమని చేశారు? ఆ కొట్లు ఇప్పుడున్న వాళ్ళకి మాత్రమే చెందుతాయి, వాళ్ళే చేసుకుంటారు అని చెప్పి ఒక మధ్యస్థం చేశారు. చేసి వీళ్ళు ఏం చేశారంటే, కోర్టు ఏం చెప్పింది? పంచాయతీ వేలం పెట్టండి అని చెప్పి తీర్పిచ్చింది హైకోర్టు. కానీ ఇక్కడ నుంచి అబ్స్ట్రాక్ట్ ప్రైస్ పంపించాలి కదా. ఆయన పంపించాడు కదా, ఆయన ఈవో గారు పంపించారు. ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన పూర్తి చేశాడు. ఆయన ఏదో హెల్త్ ఇష్యూ ఉండి ఆయన లీవ్ పెట్టే ముందు ఆయన మొత్తం చేసి పై అధికారులు పెట్టారు. పై అధికారులు పంపించాలి కదా, పంపిలా. కోర్టు ఎన్నోసార్లు అడిగింది, ప్రతి వాయిదా అడిగింది. అవును, అంటే హైకోర్టు ఇచ్చిన దీన్ని కూడా అసలు లెక్క వాళ్ళు వాయిదాల్లో ప్రతిసారి అడతానే ఉంది. వీళ్ళు ఏదో ఒకటి చెప్పుకొని దాని వాయిదా వేసుకుంటానే వస్తా ఉన్నారు. అప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన నోర్లు ఈ రోజు ఎందుకు మోగపోయినాయి? ఎందుకంటే సెటిల్మెంట్ రాజకీయాలు, రాజకీయాలు అన్నారు కదా. ఇలా సెటిల్మెంట్ రాజకీయాలు. సెటిల్మెంట్ అంటే వాడి ఇంట్లో కూర్చొని మధ్యస్థం చేశారు కదా. ఈ కొట్లకి వేలం పెట్టడానికి లేదు అని చెప్పి వాళ్ళు చేశారు. ఆ రోజు కొట్లకి వేలం లేదని చెప్పి అదే కదా సెటిల్మెంట్ చేసింది వాళ్ళ.
ఇప్పుడు కొట్లకి వేలం వేస్తే వేలం వేస్తే మంచి ఆదాయం వస్తుందన్న పంచాయతీకి. ఆ, ఆ పంచాయతీగా వచ్చే ఆదాయం ద్వారా కోట్లో ఉన్న ప్రజలకి మంచిగా జరుగుతుంది. అంతే కదా. ప్రజా శ్రేయస్సు అని వేలం వేస్తే చెప్తున్నారు ఎంత కదా. పోవచ్చు అనుకుంటున్నాను వాడ. అనా పక్కన ఉండే కూల్ డ్రింక్ షాపు, ఇది ఆర్టీసీకి సంబంధించిన కూల్ డ్రింక్ షాపు, ఓకే. 1,00,000 రూపాయలు పాడుకోన్నారంట. 1,00,000 రూపాయలకి. ఆ. ఇటు పక్క ఉండే పెద్ద కొట్లు ఉన్నాయి, చిన్న కొట్లు ఉన్నాయి. ఒక 5 ఏమో చిన్న కొట్లు ఉన్నాయి, మిగతా అవన్నీ పెద్ద కొట్లు. మొత్తం 23 కొట్లు అనుకుంటాయి. 23 కోట్లు. 23 కొట్లు యావరేజ్ గా. చిన్న కొట్లకు 20,000, పెద్ద కొట్లకు 30,000 వేసుకున్నా 23 కొట్లు తీసుకుంటే ఖచ్చితంగా 7 నుంచి 8 లక్షల దాకా వస్తుంది అన్న. 7 నుంచి 8 లక్షల దాకా రావచ్చు. ఎందుకంటే అది మెయిన్ సెంటర్ అన్న, ఓకే, వెనక బస్ స్టాండ్. 7 నుంచి 8 లక్షలు వస్తుందా? ఇప్పుడు 23 కొట్లు వేసుకో. ఈడ ఆడ తమాషా ఏంటంటే కనీసం ఇప్పుడు పంచాయతీలో ఆ, వాళ్ళు ఆ పంచాయతీ కార్మికులకే సరిగ్గా డబ్బులు ఇట్లేదని సరిగ్గా వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదన్న. ఒక్కొక్కరి 10 నెలలు 13 నెలలు జీతాలు ఇవ్వాలంట. ఇప్పుడు ఇవన్నీ అయిపోతే వాళ్ళకి శాలరీస్ ఇవ్వచ్చు కదా ప్రశాంతంగా. ఈజీ కదా. ఎంత మహా అయితే వాళ్ళు ఉండేది 11 మందో 15 మందో పని చేస్తున్నారన్న. వాళ్ళకి శాలరీలు నెలకి 10,000. మొన్నే సారు తమ్ముడు ఆడ 8 లక్షల దాకా వస్తుందా? ఎందుకు రాదన్నా, నీకు తెలీదా? నువ్వు చెప్పు. మెయిన్ సెంటరే కదా. వాళ్ళు ఏమంటే చాలా చిన్న కొట్లు. సరే, చిన్న కొట్లు పనికిరావు. 5 చిన్న కొట్లు అన్నా, 5 చిన్న కొట్లు అన్నా, మిగతా అవన్నీ పెద్ద కొట్లే. వాళ్ళు 10,000 దాకా ఇస్తున్నారు. ఇప్పుడు సరే సరే రాదంటారు కదా. ఇప్పుడు రాదంటున్నారు కదా. వచ్చాను రాను వేలం వేస్తే పోద్ది కదా. వేలం వేయాలి కదా, రూల్ ప్రకారం అయితే వేలం వేయాలి కదా. ఇప్పుడు మా స్వార్థ రాజకీయాలు అంటే వాళ్ళు ఏ రాజకీయాలు చెప్పు. అట్లా కాదు, అది ఆపారు కాబట్టి మన స్వార్థ రాజకీయాలు అన్నారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఆపిందేందే, వీళ్ళు ఆపిందేందే. సరే, వీళ్ళు ఆపలేదు కదా. సరే, మేము ఆపాము మా స్వార్థ రాజకీయాలు. వీళ్ళు కూడా ఆపారు కదా. వాటిని ఏ రాజకీయం అంటారు నువ్వు చెప్పు. ఇప్పుడు సెటిల్మెంట్ చేసి మధ్యస్థాలు చేసిన రాజకీయాన్ని ఏమంటారు? సెటిల్మెంట్ రాజకీయమే కదా. సెటిల్మెంట్ రాజకీయం వచ్చి మాట్లాడాలి అంటే మేము అడిగాము ఈ స్థలం ఇబ్బంది, ఇక్కడ కట్టద్దు, వేరే స్థలంలో కట్టమని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి వెళ్ళి. అక్కడ ఎక్కడైనా హెల్త్ సెంటర్ని ఆపమని మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చున్నామా? స్థలం మార్చమనే కంప్లైంట్ ఇచ్చున్నామా? అడగండి. హెల్త్ సెంటర్ని ఆపమని మేము కంప్లైంట్ ఇచ్చుంటే అట్టే మా స్వార్థ రాజకీయాలు అవుతాయి. మేము హెల్త్ సెంటర్ని ఆపమని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వలేదు, స్థలం మార్చమని మాత్రమే ఇచ్చాం. అధికారులతో సహా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మాత్రం వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడారంటే వాళ్ళ రాజకీయానికి ఏమని పేరు పెట్టాలి? బూతుల రాజకీయం అని పెట్టాలా పేరు? వాళ్ళ రాజకీయం ఏమో కానీ జనరల్ గా వాళ్ళు ఇప్పుడు బజార్లో ఏమని టాక్ వస్తుందంటే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం రెండింటి మధ్యలో నడుస్తూ ఉంది. ఒకటి టీడీపీ, ఇంకోటి వైసీపీ. టీడీపీ ఏం మంచి చేయాలని ట్రై చేసినా వైసీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అని వస్తుంది. మీరు వైసీపీకి సపోర్ట్, మీరు దానివల్ల మీరు ఇట్లా అడ్డుపడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ మేము అడ్డుపడుతున్నాం కదా, మీరేదో జనాలకు మేలు చేయడానికి అని మాట్లాడట్లేదు అనేది బయట టాక్. ఇది వైసీపీ పార్టీయా? నేను చెప్తాను. సరే అన్న, ఒక మాట చెప్తాన్నా. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ అది ఇది అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో 3 సచివాలయాలు, ఆర్బీకేలు, ఈ హెల్త్ క్లినిక్ శాంక్షన్ అయినాయి. 3 సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి 3 శాంక్షన్ అయినాయి కదా. ఎందుకు ఇచ్చారు సచివాలయాలు? ఇవన్నీ ప్రజలకి దగ్గరగా అందుబాటులో ఉండాలి, వేగంగా వీళ్ళకి సేవలు వేగంగా జరగాలనే కదా ఇచ్చిందే. కానీ అప్పుడు ఏం చేశారంటే 2 సచివాలయాలు వచ్చి సమితి ఆఫీస్ దగ్గర మొదలు పెట్టారన్న. ఒక సచివాలయం హెల్త్ క్లినిక్ వచ్చి దాదరాయగుంట దగ్గర మొదలుపెట్టారు. అక్కడ దాదరాయగుంట దగ్గర మొదలుపెట్టినప్పుడు ఇదే ఇప్పుడు అన్నారు కదా మమ్మల్ని స్వార్థ రాజకీయాలు అనేవి. అవును, అది కూడా దాదరాయగుంట దగ్గర మొదలు పెట్టారు అంటున్నారు. అది కూడా ట్రైన్ కదా, ట్రైన్ మీద కట్టారు కదా. అప్పుడు నేను చెప్తున్నా అదే. ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని స్వార్థ రాజకీయాలు అంటున్నారో వాళ్ళు ఆ రోజు అక్కడ ధర్నా చేశారు. అక్కడ కట్టకూడదు, అది గుంట, అక్కడ కడితే అది కూలిపోతుంది, ఇక్కడ ఇది కరెక్ట్ ప్లేస్ కాదని చెప్పి ఆ రోజు నేను ఫైట్ చేశా. ఆ రోజు వైసీపీలో ఉన్నా కూడా నేను ఫైట్ చేశా. ఎందుకంటే అక్కడ కట్టబాకండి, తీసుకుని వెళ్ళి దళిత వాళ్ళు అక్కడ కట్టండి అని చెప్పి ఆ రోజు నేను ఫైట్ చేశానన్నా. నాది స్వార్థం అయితే ఆ రోజు నేను అడ్డుపడకూడదు కదా. ఇప్పుడు అడ్డుపడుతున్నారనే కదా వాళ్ళు మాట్లాడేది. అప్పుడు వాళ్ళు చేసింది ఏంది? గుంట్లో కడుతున్నారనే కదా. ఈ రోజు మేము చెప్పేది ఏంది? గుంట్లో కడుతున్నామనే కదా. ఆ రోజు నేను ఫైట్ చేశా, ఈ రోజు నేను ఫైట్ చేస్తున్నా. మేము హెల్త్ క్లినిక్కి అగెనిస్ట్ కాదన్నా. ప్రదేశం ఎక్కడైతే వీళ్ళు కడుతున్నారో ఆ ప్రదేశానికి మాత్రమే వ్యతిరేకం. అది
ఖచ్చితంగా అంతే అంటారా? అంతే. ఖచ్చితంగా అంతే. ఉమ్. ఆ, అందులో స్వార్థం ఏమీ లేదు. సరే నాది స్వార్థమే అయితే షాదీ మంజిల్లో అవినీతి జరుగుతుందని చెప్పి నేను డైరెక్ట్ కలెక్టర్ గారు గ్రీవెన్స్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు మన ఆర్డీఓ గారిని అలాగే అప్పుడు మన మైనారిటీకి సంబంధించిన అధికారిని ఇద్దరిని పంపించారు. అదే షాదీ మంజిలో కూర్చొని లెక్కలు చూపించండి అని చెప్పి ఆ రోజు కూడా ఈ ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో అవినీతి జరుగుతుంది కదా తెలుసు, ఊరు మొత్తానికి తెలుసు, పట్టించుకోవాలా. ఆ రోజు అధికారంలో ఉన్నా కూడా అవినీతి జరుగుతుంది, ఆ కమిటీ అవినీతి చేస్తుందని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు ఫైట్ చేసింది నేను, నాతో పాటు ఉన్న వైసీపీ వాళ్ళు, మా వాళ్ళు. అంటే వైసీపీ మీరు కన్ఫర్మ్ డిసైడ్ అయిపోయారు? వైసీపీయే కదా. ఓకే ఓకే. యు క్యారీ ఆన్. ఆ రోజు నేను ఫైట్ చేశా. Okay. మరి ఆ రోజు నాది స్వార్థ రాజకీయం కాదు కదా, వాళ్ళు కదా ఫైట్ చేయాలా. సరే మరి అన్ని చెప్తున్నారు కదా. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నా. ఎక్కడ కళ్యాణ మండపం వెనక ఇళ్ల స్థలాలు ఇచ్చాం మొత్తం 50 మందికి. కానీ అందులో 2 సర్వే నెంబర్లు, ఒక సర్వే నెంబర్లో 39 మందికి ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చేశారు. ఎవరు ఇచ్చారు? ఇదే తహసీల్దార్ గారు, అప్పుడున్న తహసీల్దార్ గారు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, ఆయన సైనే ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది. మిగతా 11 వచ్చి కోర్టు కేసులో ఉంది కాబట్టి వాళ్ళకి ఇలా 39 మందికి అయితే పట్టాలు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు వాటిలో అక్రమంగా బయట వ్యక్తులు వచ్చి కడుతున్నారన్న. వీళ్ళు మాట్లాడొచ్చు కదా. మొన్న ఇదే మహిళలందరూ వెళ్ళి ఎంఆర్ఓ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన ఏమన్నారు తెలుసా? మీకు ఇచ్చేసామమ్మా, మీరు వెళ్ళి కట్టుకో, మీరు చూసుకోవాలా, మీరు కాపాడుకోవాలా, మాకేం సంబంధం. అదేంది అది? అతని ఎంఆర్ఓ మాత్రమే కాదు కదా నాయన. మరి ఇప్పుడు మాట్లాడొచ్చు కదా. మహిళలు వచ్చి మా భూముల్ని కబ్జా చేశారని చెప్పి. ఎంఆర్ఓ గారికి రాజకీయాలతో ఏం సంబంధం అది చెప్పు నాకు. ఇప్పుడు అట్లా మాట్లాడు. ఒక ఎంఆర్ఓ గారికి రాజకీయాలతో ఏం సంబంధం? ఆయన ఒక అధికారిగా ప్రజలకు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు చేయాలి కదా. ఆయనకి రాజకీయాలు ఆపోజిషన్ కరెక్ట్. నేను ఒకటి చెప్తానన్నా, ఎంఆర్ఓ గారికి ఉన్న అధికారాలు ఏంది? ఆయన ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్, మన మండల మ్యాజిస్ట్రేట్ కదా. 100% అతనే కదా ఆ భూములు, అప్పుడు ఆ రెవెన్యూ వాళ్ళే భూములు ఇచ్చింది. అవును. లేఅవుట్ వేసారా? లేఅవుట్ అనుమతులు ఎవరు ఇచ్చారు? పంచాయతీ ఇచ్చిందా? అన్ని శాఖల అధికారులు ఇచ్చారా? ఇచ్చిన తర్వాత గ్రామ సభలోనే లాటరీ తీశారు. ఆ 50 మంది పేర్లు వచ్చాయి. వాళ్ళు 39 మందికి ఇచ్చారు, పట్టాలు ఇచ్చేశారు. మిగతా 11 మందికి కోర్టులో కేసు జరుగుతుంది. అక్కడ అప్పుడు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి ఒక బోర్డు ఉన్నింది సర్వే నెంబర్తో సహా. దాని తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు పీకేసి ఎక్కడైతే కోర్టు కేసు ఏ ప్రదేశంలో జరుగుతుందో దాంట్లో కట్టడాలు స్టార్ట్ చేశారు. అప్పుడు రెవెన్యూ అధికారులు ఏమైపోయినారన్న? ఏమైపోతారంటే అసలు పట్టించుకోవాలా. మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ మధ్య ఆ ప్లాట్ వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఎంఆర్ఓ గారు కాదు నా, డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి గ్రీవెన్స్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చారు. అక్కడ పట్టించుకోవాలా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారంట. ఎమ్మెల్యే గారు నేను చెప్తాను, అక్కడ ఉన్న నాయకులకు వాళ్ళకి వెళ్ళి చెప్తానమ్మా, అధికారులు చెప్తాను అన్నారు, చెప్పలా. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ మాకు జరిగే అన్యాయం అంటే మీకు ఇచ్చేసాం పట్టాలు, ఇంకా మీరు కాపాడుకోవాలి. ఆ మాట అనకూడదు కదా. ఎంఆర్ఓ స్థాయిలో ఉంది, అనకూడదు. సరే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు తీసుకోవాలి? ఎమ్మెల్యే గారికి ఆయన ఏం చెప్పారా? ఆయన నేను చెప్తానమ్మా, అధికారులు చెప్తాను, మా నాయకులు చెప్తాను అన్నీ కామ్గా అయిపోయినారంట. ప్రజాప్రతినిధిగా ఉండి మనకి సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రభుత్వ భూములే కదా, కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? రెవెన్యూ వాళ్ళదే కదా. ఖచ్చితంగా. మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోమన్నారంట పోలీస్ కంప్లైంట్. సరే పోలీసుల దగ్గరికి వెళ్తే అదే చెప్పారంట, సివిల్ మ్యాటర్, మేము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, లేదు మీరు గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు కాబట్టి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురండి అని. వీళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే లేదు మీరు కాపాడుకోవాల్సింది భూములు, నాకేం సంబంధం లేదని వీళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సంబంధం లేదని చెప్పారు అనేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరుగుతుంది అంటే, ఇప్పుడున్న ఈ నిస్వార్థ రాజకీయ నాయకులు ఏమైపోయినారు? ప్రభుత్వ భూమే కదా, ప్రభుత్వ భూమే కదా, ప్రభుత్వ భూమే కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు వచ్చి వీళ్ళు నిలబడలేదు? వాళ్ళ కోసం నిలబడాలి కదా, ఎందుకు నిలబడలేదు? మా స్వార్థ రాజకీయాలా, వాళ్ళ స్వార్థ రాజకీయాలా? వాళ్ళు నిస్వార్థంగానే ఉన్నామని చెప్తున్నారు. నిస్వార్థంగా ఉంటే ఇప్పుడు పంచాయతీ కోట్లలోనూ ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకొని కడుతున్న దాంట్లో ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకు కామ్గా ఉన్నారంటే ఇప్పుడు పంచాయతీ కొట్లప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి అన్యాయం జరిగిపోతుంది అన్నారు కదా. అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేదు?
అసలు ఎందుకు మాట్లాడలే వాళ్ళనే ప్రశ్నించవచ్చు కదా మీరు. అదే కదా నేను చెప్తున్నాను కదా, వాళ్ళే కదా మమ్మల్ని స్వార్థ రాజకీయాలు అన్నారు కదా. ఎవరి స్వార్థ రాజకీయాలు? మేము హెల్త్ క్లినిక్కి అగేనెస్ట్ కాదన్నా. నేను చెప్తా అక్కడ కట్టే ప్రదేశంలో కట్టే దానికే మేము అగేనెస్ట్ అంతే. నేను చెప్తాను, అది హెల్త్ సెంటర్ని ఆడ కట్టద్దని మేము చెప్పలేదు. కావాలంటే మీరు అక్కడ మేము కంప్లైంట్ ఇచ్చున్నాం చూడండి, వీడియో కూడా పెడతాం చూడండి. అబద్ధాలు మాటలు చెప్పకూడదు. వాళ్ళు నిస్వార్థమైన రాజకీయాలు అయితే నిజాలు మాట్లాడాలి. మేము ఎక్కడ పెట్టున్నాం, ఎక్కడ మాట్లాడాము, ఎక్కడ రాసాము హెల్త్ సెంటర్ వద్దు అనే మాట ఎవరి నోట్లో నుంచి అయినా వచ్చిందా? ఆయన అన్నాడు నేను ఒక ప్రజా ప్రతినిధిని, అడిగే హక్కు నాకుంది అన్నాడు. మమ్మల్ని వచ్చేసి ఎకరాలు భూముల అధికారు అంటే ఎకరాలు భూముల్ని ఆక్రమించుకొని ఉన్నారు, అవన్నీ బయటకు తీయండి, కాలువ ఊరి మీద కాలువ అంతా వాడలోకి వస్తుంది దాన్ని చెయ్యండి అని చెప్పి అడిగాడు కదా ఆయన. ప్రజాప్రతినిధిని ఆయన కూడా ఆయనే చెప్పాడు కదా. ఇన్ని సంవత్సరాలు ఆయన అధికారంలో ఆయన ఏం చేశాడు? ఇవన్నీ చేయనప్పుడు ఆయనకు అధికారం ఎందుకు? ఇంకా ఈ మాత్రం చేయలేరా? ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతారంటే మేమేదో వచ్చిన తర్వాత మమ్మల్ని అడిగేది వచ్చా? ఆయన ఇన్ని సంవత్సరాల అధికారం ఏం చేస్తున్నింది? ఆ గొడవలు వేసుకునేదానికి, బూతులు మాట్లాడడానికి వీటికి వచ్చిందే వాళ్ళ రాజకీయమా? ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు, ఎకరాలు అన్నారు కదా, వాళ్ళని చూపించమని చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి విడిపించండి ప్రభుత్వ భూములు. మాకేందో చెప్తున్నారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఏ ప్రభుత్వ భూమిని కొలిచారు? ఒకే ఒక్క భూమిని కొలిచేసి దాన్ని సరిపోదని చెప్పి ఇంకొక దగ్గర కట్టేస్తే సరిపోద్దా? అసలు ప్రభుత్వ భూమికి ఎవరైనా ఫెన్సింగ్ వేస్తారా? ప్రభుత్వ భూమికి ఎవరు ఫెన్సింగ్ వేస్తారు? వచ్చి చూడండి, మీరు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వచ్చి చూడండి, ప్రభుత్వ భూమికి ఎవరైనా సొంత ఫెన్సింగ్ వేస్తారా? సర్వే చేశారంట. ఫెన్సింగ్ వేసిన భూమి కూడా సరిపోదంట. ఇవంటారా, వీటిని అంటారా స్వార్థ రాజకీయాలని? ఏదో జనాలు మంచి కోసం అక్కడ కట్టద్దు, ఇంకో ప్లేస్ మంచి ప్లేస్ చూసి కట్టండి అని దానికి మమ్మల్ని అంటారా స్వార్థ రాజకీయాలైనా? వాళ్ళు రోడ్డు మీద పెట్టిన కాలనీ వాళ్ళు కూడా రోడ్డే కదా, రోడ్డుకి ఆనుకునే ఉండేది. ఇప్పుడు అన్నా లాస్ట్ గా ఒకటే చెప్తున్నా అన్నా, నిజంగా వీళ్ళు నిస్వార్థ రాజకీయం చేసే పని అయితే పంచాయతీ కొట్లని వేలం వేయించమని చెప్పండి. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు, అదే ఇళ్ల స్థలాలకు ఇచ్చారు కదా, వాటిని ఆ ప్రభుత్వ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాటిని విడిపించి ఎవరికైతే పట్టాలు ఇచ్చున్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పండి. నిజంగా నిస్వార్థ రాజకీయం చేసే పని అయితే. నేను ఛాలెంజ్ చేస్తున్నానన్నా, ఈ రెండు చేయమని చెప్పండి చాలు. నిస్వార్థ రాజకీయం అంటున్నారు కదా, మాది స్వార్థ రాజకీయాలు అంటున్నారు కదా, వాళ్ళది నిస్వార్థ రాజకీయం అయితే ఈ రెండు చేయమని చెప్పండి చాలు. సరేనా? దే నిస్వార్థంగా ఉండమని చెప్పండి, అందరినీ ప్రశాంతంగా ఉండమని చెప్పండి, ఏ గొడవ ఉండదు ఎవరికి.